జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రుణారోగ శత్రుస్థానంలో ఉన్నారు. దాని మూలంగా కొంచెం ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు మరియు సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న గొడవలు పెద్దవయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు సుబ్రహ్మణ్యాష్టకం అలాగే లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6వ స్థానంలో శని ఉన్నారు. తులా లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా శత్రువులు నశిస్తారు. బిజినెస్లో మీకు మంచి కాంట్రాక్ట్ రావడం కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు ఈ వారంలో. శని పంచమాధిపతి అయ్యి మీకు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి లవర్స్కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు అధికంగా ఉంటాయి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది జాగ్రత్తగా ఉండండి. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. అప్పు ఇవ్వకండి. ఇస్తే కనుక మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.